గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1 స్టార్ట్ చేసాం కదా. అందులో ఫస్ట్ వన్ సెకండ్ వన్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు థర్డ్ వన్కి వచ్చాం. థర్డ్ వన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ z నాట్ ఈక్వల్ టు 0 ఫైండ్ ఆర్ z ప్లస్ ఆర్ z బార్. ఓకే, తెలుగు మీడియం చూడండి. z నాట్ ఈక్వల్ టు 0 అయితే arg z ప్లస్ arg z బార్ ను కనుగొనండి. arg z ప్లస్ arg z బార్ ను కనుగొనండి. ఓకే, సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూడండి. లెట్ arg z మనకు తెలుసు arg z is equal to ఆల్రెడీ ఇంతకు ముందు ఫార్ములా arg z is equal to tan inverse y by x and arg z bar is equal to arg z bar వాల్యూ కూడా చెప్పాను మైనస్ tan inverse y by x. ఓకే, మనం కనుగొనాల్సింది ఏంటి? arg z ప్లస్ arg z బార్. arg z ప్లస్ arg z బార్ is equal to arg z అంటే tan inverse y by x ప్లస్ arg z బార్ అంటే మైనస్ tan inverse y by x మైనస్ tan inverse y by x ప్లస్ tan inverse y by x మైనస్ tan inverse y by x రెండు క్యాన్సిల్ అయితే చూడండి, రెండు సేమ్ దాంట్లో తీసేస్తే వచ్చే వాల్యూ 0. ఓకే, therefore arg z plus arg z bar is equal to 0. arg z plus arg z bar is equal to 0. మనం గమనం ఇదే కదా చూస్తుందా, arg z plus arg z bar is equal to 0. సార్ మళ్ళీ చెప్పిన తెలుగు మీడియంలో కూడా చూడండి ఒకసారి. ఇఫ్ z నాట్ ఈక్వల్ టు 0 అయితే ఫైండ్ arg z ప్లస్ arg z బార్. arg z ప్లస్ arg z బార్ విలువ కనుగొనండి. ఓకే, చూడండి. లెట్ వి నో దట్ మనకు తెలుసు ఏంటి, arg z is equal to tan inverse y by x అని అండ్ arg z బార్ is equal to మైనస్ tan inverse y by x అని తెలుసు మనకి. ఓకే, arg z ప్లస్ z బార్ కట్టాం. arg z ప్లస్ z బార్ అంటే arg z అంటే tan inverse y by x, arg z బార్ అంటే మైనస్ tan inverse y by x. ఓకే, tan inverse y by x నుంచి మైనస్ tan inverse y by x తీసిస్తే 0. therefore arg z ప్లస్ arg z బార్ వాల్యూ ఎంత వచ్చింది? 0. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, సెకండ్ ప్రాబ్లం చూడండి. if z1 is equal to minus 1, z2 is equal to minus I, then find arg z1 into z2. తెలుగు మీడియం z1 is equal to 1, z2 is equal to minus 2 అయితే arg z1 into z2 విలువ కనుగొనండి. arg z1 into z2 విలువ కనుగొనండి. ఓకే, చూడండి సొల్యూషన్. z1 కాంప్లెక్స్ నెంబర్ కదా, z1 is equal to minus 1. ఓకే, దీన్ని పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ లో రాసుకుంటే మనకి ఏమొస్తుంది? x ప్లస్ iy కదా, x ప్లస్ iy కాంప్లెక్స్ నెంబర్ కి పెయిర్ ఆఫ్ రాసుకుంటున్నాం కాబట్టి మామూలుగా అయితే ఈచ్ సైడ్ ఇస్ ఈక్వల్ టు తర్వాత చెప్పేది రాయొద్దు, మామూలుగా చెప్తున్నాను. ఓకే, ఏం రాయక్కర్లేదు. z1 కదా, చూడండి పెయిర్ ఆఫ్
ఈ రియల్ నెంబర్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్ అనేది కాంప్లెక్స్ నెంబర్ అని మనకు డెఫినేషన్ తెలుసు. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ Z1 అనేది, Z అనేది కాంప్లెక్స్ నెంబర్ అని చూపిస్తాం అనుకున్నాం కదా. Z1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. Z1 వాల్యూ ఎంత -1 ఇచ్చాడు. దీనికి పెయిర్ రెండు కింద రాయాలంటే ఏం రాస్తాం, -1, 0 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ Z2 is equal to -i ఇచ్చాడు. అంటే దీన్ని ఎలా రాస్తాం, 0, -1 అని రాస్తాం. ఓకే, x ప్లస్ i వే ఫామ్ లో చూసుకుంటే x వాల్యూ 0, i వాల్యూ y వాల్యూ -1. ఇక్కడ చూడండి x వాల్యూ -1, i వాల్యూ ఏమి లేదు కాబట్టి 0 కాబట్టి y వాల్యూ ఎంత అవుతుంది 0. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి arg Z1 into Z2 మన ఫామ్ లో చెప్పుకున్నాం. Z1 into Z2 అంటే arg Z1 plus arg Z2 వాల్యూ కడితే arg Z1 into Z2 వాల్యూ వచ్చింది. అందుకోసం మనం ఏం చేస్తాం అంటే arg Z1 కడుతున్నాం. arg Z1 is equal to tan inverse y by x కదా ఫార్ములా. చూడండి Z1 is equal to -1 is equal to దీన్ని ఎలా రాస్తాం, -1 plus 0 into i x plus ఇదే కదా, అందుకే ఇక్కడ మనం రాస్తున్నాం. ఓకే, tan inverse y value 0 by x value -1 tan inverse 0 by anything is 0 by anything is 0. Okay, tan inverse 0, tan 0 ఎప్పుడు అవుతుంది, tan 0 డిగ్రీస్ అయితే tan 0 అవుతుంది. ఓకే, మన వాల్యూ 0, tan ఇన్వర్స్ tan పోతే మిగిలిన వాల్యూ 0. ఓకే, నెక్స్ట్ arg Z2 is equal to -i అవునా. Z2 is equal to -i. దీన్ని ఎలా రాస్తాం, 0 i కింద రాస్తాం. 0 i కింద రాస్తాం. arg Z2 వాల్యూ tan inverse y by x, tan inverse y value 0, y value -1, x value 0, y value -1, x value 0. ఇది ఇక్కడ రాస్తాను చూడండి పక్కన రాస్తాను. is equal to tan inverse -1 by 0. Anything by 0 is infinity. Anything by 0 అంటే infinity. tan inverse ఇన్ఫినిటీ వాల్యూ, tan లో ఇన్ఫినిటీ వాల్యూ ఎక్కడ వస్తుంది, tan 90 డిగ్రీస్ అయితే tan π/2 ఇన్ఫినిటీ వాల్యూ, మనకు వచ్చిన వాల్యూ π/2. arg Z2 వాల్యూ ఎంత వచ్చింది, π/2 వచ్చింది. therefore arg Z1 into Z2 is equal to మన ఫార్ములా arg Z1 plus arg Z2, that is equal to arg Z1 value 0 plus arg Z2 value π/2. okay, మనకు వచ్చిన వాల్యూ π/2. ఓకే, మనకు వచ్చిన వాల్యూ ఎంత π/2. therefore arg Z1 into Z2 is equal to π/2. ఓకే, ఇది సెకండ్ ప్రాబ్లం.
ఓకే నెక్స్ట్ చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. If Z1 is equal to minus 1, Z2 is equal to minus I, then find arc Z1 into Z2. ఓకే మనం Z1 into Z2 వాల్యూ కట్టాలి. Z1 into Z2 వాల్యూ అంటే arc Z1 into Z2 అంటే arc Z1 plus arc Z2 అని. ఓకే దానికోసం ఏం చేసామంటే arc Z1 వాల్యూ కట్టాం. Z1 అంటే -1 కాబట్టి దీన్ని ఎలా రాసామంటే -1 plus 0 into I కింద రాసాం. arc Z1 arc Z అంటే tan inverse y by x. arc Z1 అంటే tan inverse y అంటే 0, x అంటే -1. 0 by anything is 0 కాబట్టి tan inverse 0 అయింది. tan inverse tan 0 ఎప్పుడు అవుతుంది 0 డిగ్రీస్ దగ్గర అవుతుంది. అంటే tan inverse tan క్యాన్సిల్ మిగిలింది 0. ఓకే Z2 చూడండి Z2 అంటే -i, Z2 అంటే -i కాబట్టి 0 -i కింద రాసాం. arc Z అంటే tan inverse y by x కాబట్టి arc Z2 is equal to tan inverse y అంటే -1, x అంటే 0. tan inverse -1 by 0, anything by 0 is infinity. tan inverse infinity tan infinity వాల్యూ ఎప్పుడు వస్తుంది tan pi/2 అయినప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. tan inverse tan క్యాన్సిల్ అయితే pi/2 మిగిలింది. arc Z1 into Z2 కావాలి కాబట్టి arc Z1 into Z2 అంటే arc Z1 plus arc Z2 కాబట్టి arc Z1 వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. arc Z2 వాల్యూ ఎంత వచ్చింది pi/2 వచ్చింది. రెండు యాడ్ చేస్తే pi/2 ఆన్సర్. arc Z1 into Z2 is equal to pi/2. ఓకే ది సెకండ్ ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం if Z1 is equal to -1, Z2 is equal to I, then find arc Z1 by Z2. సేమ్ ఇందాక ప్రాబ్లం చూడండి. if Z1 is equal to -1, Z2 is equal to -i, అయితే arc Z1 into Z2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు Z2 is equal to I ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి Z1 by Z2. ఓకే తెలుగు మీడియం చూడండి. Z1 is equal to -1, Z2 is equal to I అయితే arc Z1 by Z2 విలువను కనుగొనండి. arc Z1 by Z2 విలువను కనుగొనండి. ఓకే సొల్యూషన్ చూడండి. Z1 is equal to -1, దీని ఏ విధంగా రాస్తున్నాం అంటే -1 plus 0 into I. ఓకే arc Z1 is equal to tan inverse y by x, tan inverse y value 0 by x value -1, tan inverse 0 by -1 అంటే 0, tan inverse 0 ఎప్పుడు అవుతుంది tan 0, therefore 0. arc Z1 వాల్యూ 0 వచ్చింది. ఓకే arc Z2 వాల్యూ Z2 is equal to I, that is equal to 0 plus I. okay arc Z2 is equal to tan inverse y by x, tan inverse y by x is equal to tan inverse y by x is equal to tan inverse y value 1 by x value 0. okay చూడండి is equal to నేను ఇక్కడ రాస్తాను చూడండి is equal to tan inverse 1 by 0 అంటే anything by 0 is infinity. tan inverse infinity అంటే tan infinity అంటే tan pi/2. ఆన్సర్ pi/2. ఓకే సేమ్ ఇందాక ఏ విధంగా వాల్యూలు వచ్చినాయి ఇప్పుడు కూడా అదే విధంగా వాల్యూలు వచ్చినాయి. pi/2 వచ్చింది ఇందాక కూడా pi/2 వచ్చింది ఇప్పుడు కూడా pi/2 వచ్చింది. ఓకేనా చూడండి నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి arc Z1 by Z2. arc Z1 వాల్యూ వచ్చింది arc Z2 వాల్యూ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయండి arc Z1 by Z2. arc Z1 by Z2 is equal to
ఆర్ మన ఫార్ములా z1 మైనస్ ఆర్ z2 ఆర్క్ z1 మైనస్ ఆర్క్ z2 ఓకే ఆర్క్ z1 వాల్యూ 0 మైనస్ ఆర్క్ z2 వాల్యూ 5/2 ఏమొచ్చింది 5/2 ఓకే is equal to మైనస్ 5/2 మైనస్ 5/2 అనేది అంటే మనం డిగ్రీస్ లో చెప్తున్నాం కాబట్టి 5/2 అనేది డిగ్రీస్ లో ఏ విధమైనవి అవుతాయంటే మైనస్ వాల్యూలు పాజిటివ్ వాల్యూలు ఏదైనా దాని వాల్యూ ఏమవుతుంది మారదు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 5/2 ఓకే దీని ఏం రాసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ 5/2 కింద చెప్పచ్చు మైనస్ 5/2 వచ్చింది కాబట్టి ఓకేనా therefore r z1 by z2 is equal to plus or minus 5/2 ఓకేనా ప్లస్ ఆర్ మైనస్ 5/2 ఓకే ఇది థర్డ్ ప్రాబ్లం చూడండి అయిపోయింది థర్డ్ ప్రాబ్లం లో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 3 ప్రాబ్లమ్స్ చెప్పేసాను అందులో సెకండ్ ప్రాబ్లం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ప్రాబ్లం ఓకే ఇంపార్టెంట్ అంతే సెకండ్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రాబ్లం జస్ట్ ఒకసారి చూడండి ఓకే చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థర్డ్ ప్రాబ్లం if z1 is equal to -1 z2 is equal to I then find arc z1 by z2 z1 is equal to -1 z2 is equal to I అయితే arc z1 by z2 విలువను కనుగొనండి z1 is equal to -1 కాబట్టి దాన్ని ఎలా రాసాం -1 plus 0 into I కింద రాసాం ఓకే arc z1 వాల్యూ కడతాం arc z1 is equal to tan inverse y by x tan inverse y అంటే 0 x అంటే -1 tan inverse 0 by anything is 0 tan inverse 0 అంటే tan 0 tan cancel అయితే మిగిలింది 0 ఓకే నెక్స్ట్ z2 is equal to I is equal to 0 plus I కింద రాసాం arc z2 is equal to tan inverse y by x కాబట్టి y value 1 x value 0 tan inverse 1/0 tan inverse 1/0 అంటే ఇన్ఫినిటీ tan inverse ఇన్ఫినిటీ tan ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది 5/2 అయినప్పుడు ఓకే tan క్యాన్సిల్ అయితే మిగిలింది 5/2 ఓకే 5/2 మిగిలింది arc z1 by z2 అంటే arc z1 minus arc z2 అంటే arc z1 వాల్యూ ఎంత వచ్చింది 0 arc z2 వాల్యూ ఎంత వచ్చింది -5/2 ఓకే 5/2 వచ్చింది -5/2 వచ్చింది arc వాల్యూ 0 నుండి తీస్తే -5/2 5/2 అనేది డిగ్రీస్ చెప్తున్నా పాజిటివ్ ఆర్ నెగటివ్ అని ఏదైనా వాల్యూ అది అవుతుంది కాబట్టి ఆర్ z1 by z2 is equal to plus or minus 5/2 అని చెప్పొచ్చు ఓకే ఇది థర్డ్ ప్రాబ్లం ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఓకే ఫోర్త్ ప్రాబ్లం చూడండి if cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta is equal to cos theta plus I sin theta then find the theta okay తెలుగులో ఉంచండి cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta is equal to cos theta plus I sin theta అయితే theta విలువ కనుగొనండి ఇంగ్లీష్ మీడియం cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta is equal to cos theta plus I sin theta then find the theta okay theta విలువ కనుగొనండి సొల్యూషన్ చూడండి మనకి ఇచ్చింది cos 2 alpha plus I sin 2 alpha okay cos 2 alpha plus cos 2 beta plus I sin 2 beta is equal to cos theta plus I sin theta అదేగా మనకి ఇచ్చింది చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం cos 2 alpha into cos 2 beta cos 2 alpha into cos 2 beta cos 2 alpha into cos 2 beta
plus cos 2 alpha into I sin 2 beta plus cos 2 alpha into I sin 2 beta I sin 2 beta. Okay, next I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta into cos I sin 2 alpha 2 beta kada I sin 2 alpha into 2 alpha 2 alpha into cos 2 beta plus I sin 2 alpha into I sin 2 beta I square sin 2 alpha into sin 2 beta sin 2 beta is equal to cos theta plus I sin theta cos theta plus I sin theta. Okay, next cos 2 alpha plus cos 2 alpha into cos 2 beta. Okay, cos 2 alpha into cos 2 beta cos 2 alpha into cos 2 beta I square అంటే -1 into sin 2 alpha into sin 2 beta minus sin 2 alpha into sin 2 beta. Okay, I square అంటే -1 తో మల్టిప్లై చేస్తే minus of sin 2 alpha into sin 2 beta ఇది రాసుకున్నాం. ఓకే, ప్లస్ చూడండి ఇందులో అయింది I కామన్ తీసాం I into cos 2 alpha into sin 2 beta cos 2 alpha into sin 2 beta plus sin 2 alpha into cos 2 beta sin 2 alpha into cos 2 beta cos 2 beta. ఓకే, మల్టిప్లై చేసి రాసాం is equal to cos theta plus I sin theta cos theta plus I sin theta. నెక్స్ట్ చూడండి ఒకసారి చూడండి cos A into cos B cos A into cos B minus sin A into sin B. మీకు ఎప్పుడైనా ఏదైనా గుర్తొస్తుందా ఫార్ములా ట్రిగ్నోమెట్రీలో cos A cos B minus sin A sin B cos A cos B minus sin A sin B అంటే cos A plus B cos A plus B cos A అంటే 2 alpha plus B అంటే 2 beta 2 beta. నెక్స్ట్ చూడండి ప్లస్ I into sin చూడండి ఒకసారి చూడండి sin A 2 alpha ని అనుకోండి sin A cos B plus cos A sin B ఫార్ములా గుర్తొస్తుందా sin A cos B plus cos A sin B ట్రిగ్నోమెట్రీ sin A plus B is equal to cos theta plus I sin theta cos theta plus I sin theta మీరు రాసుకుంటే ఈ పక్కన రాసుకోవచ్చు. ఓకే, సిన్స్ cos A plus B is equal to cos A cos B minus sin A sin B sin A plus B is equal to sin A cos B plus cos A sin B. ఓకే, అది చూడండి
cos a plus b is equal to cos a cos b minus sin a sin b, cos a plus b sin a plus b equal to sin a cos b plus cos a sin b అని ఈ యూజ్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాం. ఓకే, ఇవి ఇలా రాసాం. ఓకే, నెక్స్ట్ is equal to cos 2 alpha plus 2 beta plus I sin 2 alpha plus 2 beta is equal to cos theta plus I sin theta, cos theta plus I sin theta. Next, comparing real and imaginary parts, we get కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? cos 2 alpha plus 2 beta is equal to cos theta comma sin 2 alpha plus 2 beta is equal to sin theta. తెగా ఇవే వస్తుంది. therefore theta is equal to 2 alpha plus 2 beta, that is equal to 2 into alpha plus beta, 2 into alpha plus beta. theta వాల్యూ ఎంత వచ్చింది? 2 into alpha plus beta. మనం కనుగొనమన్నది ఏంటి? find the theta విలువగా మనకు కావాల్సింది. ఓకే, చూడండి తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఒకసారి చూడండి. if cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta is equal to cos theta plus I sin theta, then find the theta. cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta is equal to cos theta plus I sin theta అయితే theta విలువ కనుగొనండి. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఫస్ట్ ఇచ్చినదాన్ని మల్టిప్లై చేసాం, మనకి ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్ మల్టిప్లై చేసాం, వచ్చింది cos 2 alpha into cos 2 alpha into cos 2 beta, cos 2 alpha cos 2 beta plus next cos 2 alpha into I sin 2 beta plus cos 2 alpha into I sin 2 beta. Okay, next I sin 2 alpha into cos 2 beta, I sin 2 alpha into cos 2 beta. Next I sin 2 alpha into I sin 2 beta, I into I square sin 2 alpha into sin 2 beta, I square sin 2 alpha into sin 2 beta is equal to ఇచ్చిన వాల్యూ cos theta plus I sin theta రాసాం. నెక్స్ట్ cos 2 alpha cos 2 beta, I square అంటే -1 into 2 alpha 2 beta అంటే minus sin 2 alpha sin 2 beta ప్లస్ ఇందులో ఈ రెండు టర్మ్లో I సేమ్ ఉంది కాబట్టి I కామన్ తీసాం. cos 2 alpha into sin 2 beta, cos 2 alpha into sin 2 beta plus sin 2 alpha into cos 2 beta ఇది రాసుకున్నాం మళ్ళీ సేమ్. నెక్స్ట్ cos 2 alpha into cos 2 beta minus sin 2 alpha into sin 2 beta, cos 2 alpha into cos 2 beta minus sin 2 alpha into sin 2 beta. ఫార్ములా చూడండి, cos a plus b అంటే cos a cos b minus sin a sin b, cos a cos b minus sin a sin b అంటే cos a cos b అంటే cos 2 alpha అని అనుకున్నాం, cos 2 beta అని b అనుకున్నాం. cos a plus b రెండు టర్మ్ నుంచి cos a plus b రాసాం ప్లస్ I వేసాం cos 2 alpha into sin 2 beta sin 2 alpha into cos 2 beta sin a plus b sin a cos b plus cos a sin b, sin a cos b plus cos a sin b ఈ విధంగా sin a plus b sin a cos b plus cos a sin b sin 2 alpha plus 2 beta is equal to cos theta plus I sin theta, cos 2 alpha plus 2 beta plus I sin 2 alpha plus 2 beta is equal to cos theta plus I sin theta. మనం చూడండి కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్. ఓకే, కంపేరింగ్ చేసాం. ఓకే, కంపేర్ చేసాం రెండు ఈక్వేషన్ కి అటు ఇటు ఉన్నాయి, కంపేర్ చేస్తే cos 2 alpha plus 2 beta is equal to cos theta, cos 2 alpha plus 2 beta is equal to cos theta,
sin 2 alpha plus 2 beta is equal to sin theta. ఓకే దీన్ని బట్టి చూడండి 2 alpha plus 2 beta theta వాల్యూ ఎంత వచ్చింది 2 alpha plus 2 beta theta వాల్యూ చూడండి 2 alpha plus 2 beta therefore theta is equal to 2 alpha plus 2 beta ఈ రెండిట్లో 2 కామన్ అంటే 2 into alpha plus beta theta వాల్యూ ఎంత 2 into alpha plus beta ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ లో నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ఫోర్త్ లో